హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ప్రపంచంలోనే అందమైన వంతెనల గురించి తెలుసుకుందాం. అలాగే ఆ బ్రిడ్జెస్ ఎక్కడున్నాయి, వాటి ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకుందాం. మరి ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఇది ప్రపంచంలోని ప్రసిద్ధమైన సాంకేతిక అద్భుతాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ స్ట్రేట్ అనే ప్రదేశంలో నిర్మించడం జరిగింది. ఈ వంతెన శాన్ ఫ్రాన్సిస్కో నగరం నుండి మరిన్ కౌంటీతో కలుస్తుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 1933లో ప్రారంభమైంది. అలాగే దీనిని 1937లో పూర్తి చేశారు. ఈ వంతెన నిర్మాణానికి సుమారు 4 సంవత్సరాలు పట్టింది. ఈ వంతెన మొత్తం పొడవు 2.7 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 8,981 అడుగులు ఉంటుంది. మరియు దీని 2 టవర్ల ఎత్తు సుమారు 746 అడుగుల ఎత్తు ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్రిడ్జ్ రాత్రి సమయంలో అత్యంత అందంగా కనిపిస్తుంది. అలాగే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణంలో ఒకటిగా ఉంది. మిలావ్ వైడాక్ట్ ఫ్రాన్స్ లోని ఒక ప్రసిద్ధమైన వంతెన. ఇది ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ వంతెన దక్షిణ ఫ్రాన్స్ లోని మిడి పైరానిస్ ప్రాంతంలో మిథౌ పట్టణం దగ్గర ఉన్న టర్ను నది లోయపై నిర్మించడం జరిగింది. దీనిని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన నార్మన్ ఫోస్టర్ మరియు ఫ్రెంచ్ ఇంజనీర్ మైకేల్ వీర్లోజియా కలిసి రూపొందించారు. దీనిని డిసెంబర్ 14, 2004న ప్రారంభించారు. ఇది 343 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. అలాగే దీని పొడవు 2460 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెన నిర్మాణానికి 7 స్తంభాలు ప్రధాన భాగం. ఈ వంతెన ఒక ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతంగా పరిగణించబడుతుంది. మిలావ్ వైడాక్ట్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే ప్రసిద్ధమైన బ్రిడ్జ్లలో ఒకటిగా పేరు పొందింది. టవర్ బ్రిడ్జ్ లండన్, యునైటెడ్ కింగ్డమ్ లో ప్రసిద్ధమైన వంతెనలో ఒకటి. ఇది థేమ్స్ నదిపై నిర్మించబడింది మరియు లండన్ నగరం యొక్క చిహ్నంగా గుర్తించబడింది. ఈ టవర్ ని గోతిక్ శైలిలో డిజైన్ చేశారు. దీనిని నిర్మించేందుకు 1886లో పని మొదలు పెట్టారు మరియు ఇది 1894లో పూర్తి చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి 8 సంవత్సరాలు పట్టింది. ఈ బ్రిడ్జ్ పొడవు 244 మీటర్లు ఉంటుంది. అలాగే ఈ బ్రిడ్జ్ కు 2 ప్రధాన టవర్స్ ఉన్నాయి. వీటి ఎత్తు 213 అడుగులుగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు దీనిని సందర్శించడానికి వస్తూ ఉంటారు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇది న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రసిద్ధమైన వంతెన. ఇది మ్యాన్ హాటన్ మరియు బ్రూక్లిన్ ప్రాంతాలను కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం 1869లో ప్రారంభమై 1883లో మే 24న పూర్తయింది. దీని నిర్మాణానికి సుమారు 14 సంవత్సరాలు పట్టింది. ఈ బ్రిడ్జ్ ను జాన్ అగస్టన్ రూబ్లింగ్ అనే జర్మన్ అమెరికన్ ఇంజనీర్ డిజైన్ చేశాడు. అయితే రూబ్లింగ్ మరణంతో అతని కుమారుడైన వాషింగ్టన్ రూబ్లింగ్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. ఈ వంతెన పొడవు 1834 మీటర్లు ఉంటుంది. అలాగే దీని ఎత్తు 277 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ నిర్మాణంలో స్టీల్ మరియు గ్రానైట్ వాడారు. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ సందర్భంగా బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా మారుతుంది. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఆస్ట్రేలియాలో ఇది ఒక ఆర్కిటెక్చర్ అద్భుతం. ఇది సిడ్నీ హార్బర్ పై నిర్మించబడింది. 1932లో ప్రారంభమైన ఈ బ్రిడ్జ్ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద బ్రిడ్జ్లలో ఒకటిగా ఉంది. 1923లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభమైంది మరియు 8 సంవత్సరాల సమయం తీసుకుంది. ఈ వంతెనను డిజైన్ చేసిన వ్యక్తి బ్రిటిష్ ఇంజనీర్ జాన్ బ్రెడ్ఫీల్డ్. ఈ వంతెన పొడవు 1149 మీటర్ల పొడవు. అలాగే ఎత్తు సముద్ర మట్టం నుండి 134 మీటర్ల ఎత్తు. ఈ వంతెనను కట్టడానికి 52,800 టన్నుల స్టీల్ను మరియు 6 మిలియన్ల రివెట్లను ఉపయోగించారు. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ క్లబ్ అనేది పర్యాటకులకు ప్రసిద్ధమైనది. పోంటే వెకియో బ్రిడ్జ్ అనేది ఇటలీలోని ఆర్నో నదిపై ఉన్న ఒక ప్రసిద్ధ వంతెన. పోంటే వెకియో అనే పేరు అర్థం పాత వంతెన అని అర్థం. ఇది ఫ్లోరెస్ నగరానికి ఒక చిహ్నం వంటి వంతెన. ఈ వంతెన ప్రత్యేకత ఏమిటంటే ఇది మధ్యయుగ కాలం నుండి ఇప్పటికీ వాణిజ్యానికి, కళలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చిన ఒక చారిత్రక నిర్మాణం. ఇది 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. 1333లో వచ్చిన భారీ వరదల కారణంగా మొదటి వంతెన ధ్వంసమయ్యింది. తర్వాత 1345లో నేటి వంతెనను పునర్నిర్మించారు. పోంటే వెక్యూ అనేది ఫ్లోరెస్ నగరంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వంతెనగా ఉంది. బోస్ఫరస్ బ్రిడ్జ్ అనేది టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో ఉన్న ప్రసిద్ధ వంతెన. ఇది ఆసియా మరియు యూరప్ ఖండాలను అనుసంధానించే ఒక కీలక స్థలంగా నిలిచింది. బోస్ఫరస్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందు ఆసియా మరియు యూరప్ ఖండాల మధ్య సరిహద్దులో ఆనుకొని ఉన్న ఇస్తాంబుల్ నగరంలో ప్రయాణం అనేది కేవలం పడవలతో సాధ్యమయ్యేది. ఈ వంతెన నిర్మాణం కోసం 20వ శతాబ్దంలో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది 1970లో ప్రారంభమై 1973లో పూర్తయిన ఈ వంతెన టర్కీ మాజీ అధ్యక్షుడు కమల్ అటాతుర్క్ జయంతి సందర్భంగా అక్టోబర్ 24న 1973న ప్రారంభించబడింది. ఈ బ్రిడ్జ్ పొడవు 1560 మీటర్లు. ఈ వంతెన ద్వారానే 2 ఖండాల మధ్య రాకపోకలు సులభమైంది. ఇది ఇస్తాంబుల్ నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.